హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్ర అత్త పార్ట్ 23 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవునానా వచ్చిన పైసలు అన్ని లాగోడికి వరేయడానికి అటు ఇటు అన్ని ఒడిసే. ఇప్పుడు మందు బత్తాలకు దగ్గర 15,000 20,000 దాకా అయితే ఆయే. మరి ఇప్పుడు రూపాయి అయితే లేవు. తమ్ముణ్ణి అడగరాదు. తమ్ముణ్ణి అడిగితే ఏమంటాడో ఇత్తడో ఇయ్యడో. ఎన్ని రోజులని ఇట్లా భయపడుకుంటా ఉంటవే చెప్పు. వాడిప్పుడు ఏదో పని చేస్తాండు. రూపాయి మనం ఒక్క రోజన్నా అడిగినామా? అడగలేదు కదా. ఇప్పుడు ఇంట్లోకు సామాన్ అయినా ఏదైనా కూడా ఇప్పుడు మనకొచ్చిన పైసలతోటే మనం తీసుకురాబడితిమి. నేను ఒక్క రూపాయి అన్నా పక్కకు కూడా వేయలేదు. ఇప్పుడు ఎవల పిల్లలు వాళ్లకు అయింది. అయినా కూడా నేను మన గురించి మన కుటుంబం గురించి ఈ వరేసుడు తప్ప ఈ పొలం పనులు తప్ప నేను వేరేదన్నా చూసుకుంటా చెప్పు. నాకే పని కూడా రాకపాయే. నేను చిన్నప్పుడు ఎక్కువ చదువుకోమంటే చదువుకోకపోతిని. ఇక ఇప్పుడేమో పొలానికి అంకితం అయితిని. ఇక అయినందుకు ఇంత రూపాయి కూడా నేను పక్కకేసుకున్నాడు లేకపాయే. మరి తమ్ముడిని పిలిచి ఇక 15,000 20,000 గా మందు బస్తాలకి ఇమంటే ఏమైతుంది? వడియల్లా ఇంట్లోనే ఉండే. ఏమైంది? అదే మందు బస్తాలకు ఇప్పుడు పైసలు లేవు. లేకపోతే నువ్వేం చేస్తావు? మామయ్య ఏం చేస్తాడు మరి? ఎవరన్నా అప్పు తీసుకురారి అడిగి. ఏడప్పు తీసుకొస్తావు? ఎంతకన్నా అప్పు తీసుకొస్తావు? తమ్ముడు ఇప్పుడు పని ఎయ్యనే బట్టే. వాడిని అడిగితే ఏమైతాంది? వీళ్ళు అడగను కూడా అడగరు. అడగండి మామయ్య. అడిగితే మరి ఆయన దగ్గర ఉన్నాయంటడా లేవంటడా ఇత్తేడంటడా ఇయ్య అంటడా అడగండి. శ్రీను రారా. ఏమైందా నాన్న? ఏం లేదురా నాని. ఇగో మందు బస్తాలు తెద్దాము అని అంటే పైసలు లేవట. ఓ 15,000 20,000 మందు బస్తాలకు అయితాయట బిడ్డ. మరి నువ్వు ఇస్తావా అని. వచ్చిన వడ్ల పైసలన్నీ ఏం చేసిర్రు అనంటే లాగోడి అటు ఇటు గట్టంగా ఏం మిగిలినైరా? మళ్ళీ మిగులితే మళ్ళా నారు పోస్తానికి ఇప్పుడు వరేసినోళ్లకు వరి కలిసినోళ్లకు కైకిలియడానికే అయిపాయే. ఇంట్లకు సామాన్ కూడా నాన్ననే తీసుకురావట్టే బిడ్డ. చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కూడా అయ్యనే తీవట్టే. మిమ్మల్ని అడుగుతున్నామా చెప్పు? అయ్యో కాదమ్మా, అడుగుతలేరు కరెక్టే. ఇప్పుడు ఎటుగాని టైంలా అడుగుతే నా దగ్గర ఎక్కడుంటాయి? ఎటుగాని టైంలా అడిగితే నా దగ్గర ఎక్కడుంటాయి అని అంటున్నవేంద్రా? నీ వచ్చిన జీతంలోకి వెయ్యమన్నా రూపాయి ఇంట్లో పెడుతున్నావా? రేపు ఇంట్లకు అన్నిటికీ మేమే కదా ఎల్లదీసేది. నీ రూపాయి అయితే ఖర్చు పెడతలేవు కదా. ఇన్ని రోజుల పొంటి ఎత్తున్న జీతం ఏడబోతుంది? కనీసంకి మందు బత్తాలకు దేనికి దానికి దేనికి ఇత్తలేవు. నువ్వు ఇంట్లకు ఏం తీసుకొత్తలేనా అయితే? ఉల్లెవలు పెడతారా ఇప్పుడు? ఎవరనాని మరి పొత్తులా అందరము ఉన్నప్పుడు ఒక కుటుంబంగా అందరము ఉన్నప్పుడు నువ్వు చూసుకోవాలి, ఇటు మేము కూడా చేసుకోవాలి. ఏదో అన్న చదవకపాయే. చదవనందుకు ఇక ఈ పొలం పనులకు ఎగబడే అన్న పొలం పనులే చేయబట్టే. వాడైతే రూపాయి పక్కకు వేసుకునుడే లేకపాయే. ఆ చేసిన అన్ని ఇంట్లకు దానికి దీనికి మళ్ళా లాగోడికి పెట్టుబడికి ఇదే పని అవుతుంది. ఇదే కట్టుకుంటా రాబడుతుంది. అయ్యో గట్ల కాదు కోడలా, మీరేం చేస్తలేరని మిమ్మల్ని ఎందుకు అంట. ఏదో వాడు చిన్నోడు వాడు వేసుకుంటాడు చేసుకొని అని సపడేకున్నాం. మరికి 20,000 మందు బస్తాలకు అడిగినప్పుడు ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు లేవు పైసలు అనంటే మరి పైసలన్నీ ఏం చేస్తాడు? మాకుండే బాధలు మాకుంటాయి. ఏం బాధలు ఉన్నాయి నీకు? ఏం పెట్టినావు? మరి ఇంట్లోకి ఏమైనా పెట్టినావా? నువ్వేమైనా తెచ్చి అంటే అంటే ఏంది అంతే. బిడ్డలారా, కోపానకద్దు, కొట్లాటద్దు, లొల్లద్దు. అవుసీనయ్యా, నెలకు నీకు జీతం రానే బట్టే నీ జీతం నువ్వు కుప్ప ఉంచుకోనే పడుతుంది. మరి అవే 20,000 తీసుకోర్రి అని ఇస్తే అయ్యేపోతుంది కదా. లొల్లెందుకు కాదు, ఇచ్చుడు ఇస్తాము. కానీ మేము ఇచ్చినమని
నీ అవ్వగల గట్లనే మంది మాటలు పట్టుకొని ఇప్పుడు చూడు ఎట్లయిందో సేవ్ నువ్వు కూడా అట్లనే అయితా అని చూస్తున్నావే ఏంటిదిరా అవునా అత్తానప్పా నా పిల్లని చూస్తే ఓరువరు నా పిల్లని చక్కగా పట్టించుకోరు ఓ శ్వేత, మాకు గసొంటి ఉద్దేశాలు లేవు. నా పిల్లగాడైనా నీ బిడ్డైనా ఇద్దరు ఒకటే అని మేము చూసుకుంటాం. నువ్వెందుకు అట్లా మాట్లాడుతావు? తెలియనోళ్లకు ఇంకా కోపం పెరిగి లొల్లి అవటానికే కదా. అయితే మీరు ఇయ్యకుంటామనైతే గాని మాటలు అనకుర్రి. ఇట్లా కాదే బిడ్డ అల్లలు మీరావుడెందుకు మిమ్మల్ని అల్లనుడెందుకు ఎవరి దాళ్లకు ఏర్పోయే బిడ్డ మరి చెరొక్కలు పోరగాళ్ళు అయ్యరు అయినాక ఇంకా నీకేం బాధనే పెద్దోనికి పోయి చిన్నోనికి పోయి వాళ్ళు ఎట్లన్నా బతకని ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు మా ఏదైనా ఇద్దరు కలిసి పెట్టుకోవాలి చేసుకోవాలి. అవురా మరి సీను పొయ్యమంటావా? చెప్పు, నువ్వు పొయ్యమంటే పోతాం. చెప్పు బిడ్డ ఇట్లుంటే కష్టం. ఇక మేమే మరి ఇన్ని రోజుల పొంటలు ఎత్తారు మేము తింటానం అన్నట్టు కొంచెమన్నా నీకు లేకపాయే. మరి ఇక చెప్పు వేదంటావే. గట్లెందుకమ్మా నన్ను ఒక్కొన్నే అడుగుతుర్రు, అటు అన్నను కూడా అడగచ్చు కదా. అన్న ఇంట్లో గురించే కట్టపడతాండు. అడేమో వేరే పని చేసుకొని మన పక్కకు పైసలు వేసుకుంటలేడు. అన్నడుగుడు ఏమున్నది నువ్వు ఇవ్వనంటే వాడు కూడా వేయబడతాడు గంతే. అద్దమ్మా నాకు అట్లా ఇష్టం లేదు. ఇష్టం లేదు అని అనబడితివి, మరి ఇంట్లోకి రూపాయి అడిగితే ఇత్తలేకపోతివి. మరి మేము ఏమనుకునుర్రా? ఇత్త తీయుర్రి, ఎక్కడన్నా అడకచ్చైనా ఇత్త. అక్కచ్చేంది ఇచ్చేది నీ దగ్గర లేవా పైసలు? ఏం చేస్తానవు? ఏం చేస్తలేనే, నా బాధలు నాకున్నాయి, నా కష్టం నాకున్నది. అయితే నీ బాధలు నీకు నీ కష్టాలు నీకు ఉంటే ఇగో నీ ఇంట్లోకి నీ నెలకు మిగతాయి నువ్వు ఉంచుకో. ఎందుకు ఇయ్యాలి అని అంటున్నావు? ఇంట్లో తింటలేవా ఉంటలేవా? వీళ్ళిద్దరు ఎంతకని కట్టపడతారు. లేనప్పుడు ఇయ్యాలి. ఇంట్లో అందరం ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఒకళ్ళ గురించి ఒకరు ఆలోచించుకోవాలి. అవురా సీనుగా నీకు కొంచెమన్నా బుద్ధి లేదారా? మేము ఎంత కట్టపడి నిన్ను సాస్తే ఈ రోజున ఇంత పెద్దగైనవ అనేది సోయి లేదు నీకు. అన్న ఎసొంటి మనిషి అనేది నీకు తెలియదు. వాడు పొద్దుగా లేస్తే రాత్రి దాకా చేన్లనే పని చేసుకుంటా ఉంటాడు. నా తమ్ముడు మంచిగా చదువుకోవాలి. నాకు చదువు ఒబ్బుతలేదు, నేను చదవకుండా మంచిదే కానీ నా తమ్ముడు మంచిగా చదువుకోవాలమ్మా, వాడు జాబ్ కొట్టాలమ్మా అని వాడు ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎన్ని సంవత్సరాల నుండి వాడు పొలం పని చేస్తాడో నీకు తెలుసు కదరా. నా తమ్ముడు ఈ మట్టిరా ఏం పని చేస్తాడమ్మా, వాడికి పని వద్దు వాడిని మంచిగా చదివిద్దాం అని వాడు ఎప్పుట్లా మేము నిన్ను చదివిపిస్తే నిన్ను ఏడ దించచ్చేటోడు ఎక్కడెక్కడ ఎక్కించుకొచ్చేటోడు ఎన్ని వేసేటోడు నీకోసం. రాత్రనక పగలనక వర్షమనక నువ్వు అక్కడ దిగితే నిన్ను ఎక్కించుకొచ్చుడు నిన్ను దించచ్చుడు అవన్నీ మర్చిపోయావు. ఈ రోజున ఇంత జాబ్ రాగానే ఇక పైసలు సంపాదించుకుంటాగానే నీకు అవ్వ అయ్యా అన్న ఎవ్వరు కనబడతలేరు. అదేం లేదమ్మా, నేను ఏ రోజు అట్లా అనుకోలేదు. నాది తప్పైంది తీయమ్మా, సారీ. అన్నా నీ గురించి ఎన్ని వేసిండు అనేది కూడా మర్చిపోతివి. వాడి షైన్ కూడా కుదబెట్టి నీకు కాలేజ్ ఫీజు కట్టిన రోజులు లేవారా? నీకు గుర్తుకత్తలేవారా? నీ భార్య కంటే ఏది తెలియదు, నిన్నగాక మొన్న వచ్చింది. నీ అన్నేసొంటోడు అనేది నీకు తెలియదా? కొంచెమన్నా విశ్వాసం ఉండాలి. అయితవా నువ్వు ఇయ్యకుంటావనే గాని ఇక సప్పుడేక ఎవ్వదాళ్లకు ఏరు పోతాం. ఎట్లనన్నా బతుకుర్రి, మాకేంది బాధలు. ఇప్పుడు పెద్ద కోడలు కూడా అనిపిస్తుంది నా భర్త మొత్తం ఇంట్లోకే తెచ్చియబట్టే ఇంట్లోనే పని చేయబట్టే నాకు రూపాయి కూడా పక్కకి ఎత్తలేకపాయే. మా చిన్న మరిదేమో మంచిగా సంపాదించుకుంటా పక్కకి వేసుకుంటారు అని వదిలే కూడా అన్నను అజ్జెత్తది. ఇక అదంతా బాధేంది సప్పుడేక వేరుపోయి అద్దు అట్లా అద్దు, ఇప్పుడే అద్దు. మాకు ఎవరో ఒక్కళ్ళు ఇంకొకళ్ళు అయ్యి వాళ్ళు కొంచెం పెరిగేదాకా మనం అందరం కలిసే ఉందాం. అది తప్పైందమ్మా, నన్ను క్షమించు నానా. ఉన్న దగ్గర పైసలు ఇత్తా. వద్దు ఇక పైసలద్దు ఏదద్దు, ఏందనేది ఇయ్యాల గుణం అర్థమైంది. అనా వాళ్ళన్నా అప్పు తీసుకొచ్చి పెట్టున్నానా, ఇక అప్పు మళ్ళా వడ్ల పైసలు వచ్చినాక కడదాం అంతే. రాజు గుణం ఎంత మొండిదో నీకు తెలుసు కదా సీనయ్య. ఎందుకు సీనయ్య గిట్ల చెప్తారు? అవునే శ్వేత, మొగడికి ఏమన్నా ఎక్కిచ్చి చెప్తున్నావే? నువ్వు ఇంట్లో ఓడి జరిగితే ఓటి ఎక్కిచ్చే చెప్పుతావు. ఆ గుణం మారుకో, అట్లా మానుకో. ఏం ఎక్కిచ్చి చెప్పలేత్తి, ఏం ఎక్కిచ్చి చెప్పినా చెప్పకున్నా మీరు నన్నే అంటారు. మీతో
దీంతో ఎవడో రాలే రూపాయి ఇచ్చుడద్దు నీ కథ అదుపో అద్దు వేరు వస్తా నేను ఎట్లయితే అట్లా పాపం వాని బతుకు వాడు బతుకుతాడు నీ బతుకు నువ్వు బతుకు ఏంది మాకు ఈ గోస అమ్మా నీకు దండం పెడితేనే నాకు అన్నయ్య ఎసుంటోడు అనేది తెలిసే ఏదో ఇక లేవు అని అన్నగాని నాది తప్పే అయిందే ఇయాల రేపు పైసా ముఖ్యం కాదు ప్రేమలు ఆప్యాయతలు కుటుంబం అనేది ముఖ్యం పైసా రే బొంగ కొంట పోతామా మనం సచ్చిన రోజు ప్రేమలు ఆప్యాయతలే ముఖ్యం కానీ ఈ రోజుల్లో అవి లేకుండా పోతున్నాయి సరే తీయమ్మమ్మా నాది తప్పే అయిందే ఇంకోసారి ఇట్లా మాట్లాడా నేను ఆయనకు తెలుసో తెలియకనో మాట్లాడిండు తీయత్తమ్మా నే చిన్నయనే ఆయనకంత బుద్ధి లేదు వదిలిపెట్టు దీని గుణం ఎట్లున్నది దాని గుణం ఎట్లున్నది ఈ గుణాలు ఒక్కొక్కసారి ఇల్లయి ఏమైతాయో ఏమో అయితవాయితీయే బిడ్డ నీకు వచ్చిన బాధ ఏందే నేను చెప్తాను కదా నెలకిన్ని పెట్టుమానిడ పైసలు అది ఎట్లా ఓ నెల వెళ్తది ఓ నెల వెళ్ళది అదే కదే అత్త ఇక అట్లనే పెట్టుమనంట అట్లా పెడతానేమో పెట్టని లేకపోతే ఎవరి దాళ్ళకు వేరు పోతే ఎవరి దాళ్ళు బతుకుతారు ఏం చేద్దాం అంతే మరిగా పిల్లలు మట్టితో ఆడతారు మరి ఏం చేస్తారు చూడిపోయి అవ్వా అని పుణ్యం ఉంటది చూడిపోయే ఏందే పుణ్యం ఉంటది అనవాడికి అదనిపించిందేమే వాడు పైసలు లేవు అని అనేసరికి వాడు సంపాదించుకుంటుండు పక్కకేసుకుంటుండు ఇక లేవు అని అనకపోతే ఏమంటాడు అది మంచిగా ఎక్కిచ్చి చెప్తున్నట్టున్నది వానికి గాని లేకపోతే వాడిదట్లా మాట్లాడు రాజుగాంధీ మొండి గుణం కఠిన గుణం ఉంటది గాని సీంది మంచిదే గుణం గాని మరి ఏమైతాందో సరేది ఎవరన్నా అప్పే అడుగుతా మా 20,000 లేవంటే ఇవ్వరా అద్దు మాకు నీ పైసలే అద్దు పో ఇట్లా అనకు నాన్న ఏదో తెలుసో తెలియకనో అన్నా నాది తప్పే అయింది ఉంచుకో బిడ్డ ఉంచుకో నీ భార్యకు నీకు ఉపయోగపడతాయి మాకు పెడితే ఏమొస్తుంది బిడ్డ మేము కూడా మీరు పుట్టినాక గట్టినే అనుకుంటే మీరు ఈ స్థాయిలా ఉండకపోదురు ఇప్పుడు ప్రతి ఒక్క కొడుకు తల్లి తండ్రి మీదకి గట్టనే అనుకుంటున్నారు అదే తల్లి తండ్రి వీళ్ళేంది అదేందని చూస్తే మీరు ఎక్కడనో ఉందరు అట్లా చూడరాయే తల్లి తండ్రి పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుకుంటారో వాళ్ళు పెరిగి సంపాదించేటప్పుడు తల్లి తండ్రిని అంత దూరం కొడతారు లేదమ్మా అట్లా అనకు నీ కాలు మొక్కుతా ప్లీజే అద్దు ఉంచుకో అట్లా అనకమ్మా నా మీద ఒట్టే నువ్వు అట్లా అంటే పోయి అన్న చేతిలో పెట్టుకో ఆడు మస్తు బాధపడుతుండి ఇప్పుడు నాకు తెలిసి సరే అన్నా అన్నా బాధపడుతున్నవానే నాది తప్పైందన్నా ఏదో తెలుసో తెలియకనో మాట్లాడినా నన్ను క్షమించే అదేం లేదు నువ్వు కరెక్ట్ ఏం మాట్లాడినావు నేను చిన్నప్పటి నుండి ఇంట్లోకు కోసము మన కోసము అందరం మంచి ఉండాలనే నేను ఎండనక వాననక పగలనక రాత్రనక కష్టపడుతున్నా కానీ ఈ రోజున భార్యలు వచ్చినాక ఎవరు భార్యలు ఎవరు పిల్లలను వాళ్ళు చూసుకుంటారని నాకు ఈ రోజు దాకా అర్థం కాలే నువ్వు దండం పెడితేనే అన్నా నువ్వు అట్లా బాధపడకే నీ కాళ్ళు మొక్కుతా నువ్వు నాకు చిన్నప్పటి నుండి ఎన్ని చేసినావో నాకు అన్ని గుర్తుకున్నాయి అన్నా బాంచనే అట్లా బాధపడకు ఇగో పైసలు తీసుకొని కాళ్ళు మొక్కుతా అద్రాతమ్మ అద్దు ఒక పైస ఏవట్టి అన్న తమ్ముల బంధం అనేది విడిపోతుంది అని అంటే ఆ పైసా నా దగ్గర ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నేను నీ లెక్క చదువుకుంటే మంచిగుండు అప్పుడు నాకు చదువు రాకనే చదువు బంద్ చేసి ఈ పనులు ఎత్తిని నువ్వు గట్ల బాధపడకన్నా నీ కాలు మొక్తా నేను ఏం అనలేదు కదా ఇప్పుడు నువ్వెందుకంత బాధపడుతున్నావు ఇగో తీసుకో పైసలు తీసుకొని మందు బత్తలు తీసుకురా ఇప్పుడు పొలం వండితేనే నాయే మనం కడుపు నిండా తిని ఇంట్లో పండుకునేది నాకు అర్థం కాక నేను అన్నా నాది తప్పే తీసుకో అన్నా తీసుకో గంత అంటాడు కదా తీసుకో మనమేం తినడానికి కాదు కదా తీసుకునేది పొలంలోకే కదా అది నాది తప్పైంది వదినా దద్దు అట్లా అనకు ఒకటి గుర్తు పెట్టుకోర్రి ఎప్పటికైనా పైస శాశ్వతం కాదు ప్రేమలు మనుషులు శాశ్వతం కానీ ఈ రోజుల్లో పైసకున్న విలువ మనుషులకు లేకుండా పోతున్నది నా తమ్ముల బంధమైన అక్క చెల్లెల బంధమైన దేనికైనా పైసను బట్టే విలువ గాని ఏదైనా ఇస్తున్నారు కానీ అట్లా ఇయ్యద్దు తోడబుట్టిన తోడు దొరకది అని అంటారు ఎందుకు చెప్పు ఇప్పుడు బయటోళ్ళను మనం అన్న అని పిలుస్తాం మన సొంత అన్న లెక్క మనల్ని చూసుకుంటాడా వాడు చూసుకోడు అదే తోడబుట్టిన తోడైతే ఇయ్యాల తిట్టుకున్నా మళ్ళా రేపు నీకేదన్నా ఆపదచ్చినా కూడా ఉరికత్తారు అందుకే తోడబుట్టిన తోడును ఎప్పటికీ దూరం పెట్టద్దు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా తోడబుట్టినోళ్ళు కన్న తల్లి కన్న తండ్రి తప్ప బయటోళ్ళు ఎవ్వరు గారు గుర్తు పెట్టుకో శ్రీను అదొక్క మాట సరే వదినా ఎందుకండి గంత బాధపడుతుర్రు ఏం లేదే ఒకప్పుడు నేను చేసిన వానికి అన్నీ చేసిన
కానీ వాడు ఈ రోజున గట్ల మాట్లాడేసరికి అసలు వీడు నా తమ్ముడేనా అని అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నా కదా నేను, ఈ రోజుల్లో పైసకున్న విలువ మనుషులకు లేదు. మనుషులకు కూడా పైస ఉంటేనే విలువిస్తున్నారు. కానీ నాకు అట్లా కాదే. అయితవైతే పోనీతి, ఎప్పటికైనా నీ తమ్ముడు నీకే అవుతాడు. నీ ఒళ్ళు నీకే అవుతారు. బయటోళ్ళు అవుతారు అతి, బయటోళ్ళు అన్నారు అతి, నీ తమ్ముడే కదా అన్నది. పోనీ అవన్నీ వదిలిపెట్టు, లే అన్నం తిందులే. ఇంట తీజరావు. అరే తిందులే, మళ్ళీ అట్లనే కూసుంటా బీరిపోతావులే. ఇంటనే ఓ చిన్నారవ్వా, ఇట్రారి ట్రారి మట్టంతా మీద పోసుకుంటున్నారా? ఇక రారి, అమ్మ వస్తాంది కట్టబట్టుకొని. అబ్బా ఇల్లు పిల్లల పిడుగులా, ఇప్పటి పోరగాళ్ళు చెడుగులు పాడేర్రు చెడుగులు. అవ్వ బాంచను తమ్ముని తోలుకొని ఇక రా నన్ను తిడతారు ఇట్రా. పిలిచిన దా పిత్తుడు సల్లగుండా వీళ్ళకు మాటలేమో చక్కగా రావాయే. పిత్తుడు పిత్తుడు అంటే నాకు ఇజ్జత్ అనిపిస్తాంది. అమ్మాయి విత్తుమన్నదిదా ఇట్లా పోర్రి ఇంట్లకు. ఆతునుడు పాడగాను వద్దడుతుంది, ఆడే ఆడుతుర్రు. మీరిద్దరు అన్నం తినరా? ఏ మాట ఆడుతుర్రు? మాటలు ఇళ్ళకేవో చక్కగా రావాయే. నేను వెళ్తే ఎందుకు పిత్తుతానవు అంటారు ఇద్దరు వచ్చి. గమ్మతి. చింటాయాలు తిన్నారవ్వలు? ఆమె తినరా బిడ్డ మీరు? ఎందుకురా బంగారు కొండ, అప్పుడెప్పుడు తిన్నారు? ఊకేడ పిలిచారు పిత్తుడు పాడగాను. పెట్టింది గొడకొత్తింది, గబు వాసన వచ్చింది. ఓ నారమ్మ, ఏం మాటలు అవి మళ్ళా వాళ్ళు నేర్పుతారు. ఆగో నేర్మన నేర్చిర్రు. ఏ రాణి అప్పు ముచ్చట బిడ్డ అట్లా అనద్దు. ఏంద్రా ఊకెందుకు పిలుస్తాను వాళ్ళను ఆడుకొని? అరే మట్టంతా మీద పోసుకుంటారే బిడ్డ, పోసుకొని ఆడుకొని ఊకే వాళ్ళతోటి ఎందుకు కొడతాను? అరే రామా, మళ్ళా నువ్వు తిట్టవా? అదయ్య సీనయ్య తిట్టరా? నా పిల్లల్ని చూస్తలే వాయే అమ్మమ్మ అని. ఆడుకో పోర్రి కానీ మట్టి మీద పోసుకోకుర్రి, సరేనా? అబ్బో ఇల్లు పిల్లల పిడుగులా, ఆ కాలాన మనం ఏం చెప్తే అది ఇన్నాం అని. అబ్బో ఇప్పటి పిల్లలు బద్మాష్ పిల్లలు అవ్వా. వాళ్ళేరింటారే అవ్వా, వాళ్ళు ఇనరు. వాళ్ళతోటి నువ్వు హొర్రకు. ఓ నర్సక్క, ఈ బర్రె పిల్లలోడు ఇన్ని రోజులు ఏడవేండు, కంటికే కనవలేదు. ఏమంటివి బర్రె పిర్రలోడా? అవును, ఇక మళ్ళా నేను అంటే ఇక పెద్దదానివని రెస్పెక్ట్ ఇస్తానా? భలే అంటానవు పో. ఇట్లా అనద్దు తిరుపతి. ఏమైంది బాగా రోజులకు వచ్చినావు? నరసన్న ఉన్నాడా? ఒక 100 రూపాయలు ఇయ్యాలి, నాకు ఇత్తడా? నీకు ఇచ్చే 100 రూపాయలకి ఊరిసి పెట్టి పోతున్నావురా తిరుపతి. ఊరిసి పెట్టి పోతున్నావు అని అంటలేవు. నాకు 90 మీద పానం కొట్టుకొని నేను ఆగమైతాన్నా. ఇక్కడ తీయి, ఇప్పుడే పన్నడు. సరే తీ, మీ దగ్గరుంటే ఇయ్యరాదు. వాళ్ళు ఆడోళ్ళు ఏమైనా పని పోతుర్రా, పని చేస్తారా? ఇంటిదట్నే తిరుపతికి. ఆ సీనయ్య నమస్కారం. నమస్తే నమస్తే. ఏం లేదు, మీ నాన్న ఒక 100 రూపాయలు ఇయ్యాలి, ఇత్తడేమో అని వచ్చిన. ఆహా, నేను ఇత్తతి ఈయన్నే ఉండు. అయ్యి పడిపోతున్నది 90కి. కడుపులో పోతే ఏమత్తాంది? ఇక్కత్తంది. ఇక్కత్తే ఏమత్తాంది? ఇంకొన్ని రోజులు బతక బుద్ధి అయితాంది. దాగపోతే ఏమైతాంది? ఇప్పుడే బతికేందుకు సావాలని అనిపిస్తాంది. మరి సావక ఎందుకు బతుకుతావు? 90 గురించి. 90 లేకపోతే ఏం చేస్తావు? పని చేసుకొని పైసలు సంపాదించి 90 కొడతా. అవ్వాలే ఉన్నారు పో, ఒక్కొల్లు ఒక్కో రకం. లగ్గం చేసుకోవా? అయినా నిన్నెవరు చేసుకుంటారు?
ముంగడ బొత్త ఎనక బట్ట అస్సలున్నావు బర్రె బర్రె. బర్రున్నోళ్ళకు లగ్గాలు అయితలేవా, పిల్లలు ఊడతలేరా? ఓ పిల్లని చూడు చేసుకుంటా. ఓ, నీ మొగానికి ఎవరిస్తారు? బాగా చూసినావా? ఇక్కడికి ఎందుకు పట్టుకొని వచ్చినావురా? ఏం చేయాలరా వారి? ఆ కర్రది ఫోన్ చేసి బాగా ఒర్రిస్తుంది కదరా. దేనికిరా? నన్ను లగ్గం చేసుకోమని అంటాందిరా. నేను చేసుకోను అని ఇంటే అస్సలకే చెప్తే ఇంటలేదు. మీ ఇంటికత్తా మీ అమ్మతోటి మాట్లాడతా అని అంటుంది. ఏం చేయాలి? అందుకే ఇడికి రా మాట్లాడతా అని చెప్పినా. సరే చెప్పినావు, ఇప్పుడు నువ్వు వచ్చినావు, నన్నెందుకు ఎంబడ పట్టుకొచ్చినావురా వారి? ఇద్దరు కలిసి అలా దుంకుతే నా మీద నెట్టడానికి ఏంది? దాన్నే నూకుతా, నేనెందుకు దుంకుతారా? అంటే ఏంద్రో సంపుతాను ప్లానింగ్ చేసినావా ఏంది? నాకు చంపే అంత ధైర్యం లేదురా వారి. మరిగా ఇల్లు ఏందమ్మా, నీకేమనిపిస్తాంది అసలు? నన్ను ఏం చెప్తాని అనుకుంటున్నావు? ఏం లేదు, నేను నిన్ను ప్రేమించిన, నీ ప్రేమకు నేను బానిస అయిపోయినా. ఉన్న కాస్త రోజులు నాకు ప్రేమను బాగా చూపించినావు. ఆ ప్రేమకు నేను బానిసను అయిపోయినా. నువ్వు లేకుండా నేను బతకడం కష్టం. అయితే అవో ఆ నీళ్ళ దుంకి జావరాదు. నువ్వు అద్దంటారా? నిజం చెప్తానా? ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అని అంటే ఖచ్చితంగా నేను అదే పని చేస్తా. అలా పోయి దుంకుతా. అంటే నువ్వే చూడాలి, నువ్వే మధ్యలో ఉండాలి. రేపు నేను చచ్చిపోయినాక ఎవరు చంపిర్రు అంటే టిల్లు పేరు మీదనే రావాలి. అట్లయితేనే నా ఆత్మ శాంతించుతుంది. ఏంది? నీ ఆత్మ శాంతించడానికి నేను మధ్యలోండి చెప్పాలా? ఓర్ని అవ్వ, నన్ను ఎందుకు పట్టుకొచ్చిర్రీడికి? ఓ గవ్వన్ని కథలు పడకు. నువ్వు కర్రే ఉన్నావు. మా అమ్మ నిన్ను అస్సలకే మెచ్చది. తెల్లగైతా ఎట్లా? రోజు సిమెంట్ వేసుకుంటా. రోజు సిమెంట్ వేసుకుంటే తెల్లవగావు, బండ తీరైతావు. ఇడు బండరెట్ల ముద్దాడతాడు నాకు అర్థం కాదు. ఆ వేసుకున్నావు తీ. ఎవడన్నా మొగానికి సిమెంట్ వేసుకుంటారా? అవన్నీ చెప్పకు. నన్ను మర్చిపో, నీకు దండం పెడతా. అరే నిన్ను మర్చిపోమ్మనే అంటున్నావు. నువ్వు ఇచ్చిన ముద్దులు ఎట్లా మర్చిపోవాలి? నువ్వు నన్ను పట్టుకొని ఏడిచిన రోజులు ఎట్లా మర్చిపోవాలి? అమ్మో, ఈ కాకిదానికి ముద్దులు పెట్టిండా ఇడు? దాన్ని పట్టుకున్నాడా? ఆహా, అందుకే కావచ్చు అది వదిలిపెడతలేదు. మూతి పెట్టి ముద్దులు పెట్టినావు. నీ ఒళ్ళు నా ఒళ్ళు ఆనిచ్చి నన్ను హగ్ చేసుకున్నావు. ఇప్పుడు ఎట్లా? నేను ఎట్లా మరిచేది చెప్పు? నిన్ను మరవలేక, నేను తిండి తినలేక నేను ఆగమైతన్నా. చూసినవా ఎంత బక్కబడ్డను? అయ్యో, నాకు అవన్నీ తెలియదే. నాకైతే మా అమ్మ ఒప్పుకుంటే నేను చేసుకుంటా. కాస్తుంది అన్ని బరాబర్ ఉన్నాయి. మీ వాళ్ళను ఒప్పించుకో ఫస్ట్. ఒప్పించుకొని మా అవ్వ నచ్చి మా అవ్వ నొప్పి నేను చేసుకుంటా. నాదేం లేదు ఇక. అంటే ఏమే ఉడతావు? ఇక నాకు మీ మాటలు ఇంటా అంటే పిత్తులు పడతానాయి. పూసుకన నువ్వు వాడ నీళ్ళల్లేడ దుంకుతావో అని నా భయం. నేను ఒకేదాన్ని ఎట్లా దుంకుతా? దుంకుతే ఇద్దరం కలిసి దుంకుతాం. అవన్నీ కాదు. సరే, నీ వాళ్ళ నొప్పి, నీ వాళ్ళ నచ్చి మా వాళ్ళ నొప్పి నేను చేసుకుంటా పోయిగా. ఇంకేంది? ప్రేమతోట లేకపోతే కోపంతోట? ప్రేమతోట వేసుకుంటా పో. ఇక నా మోకానికి ఎవరు దొరికేటట్టున్నారు? ఎవరు దొరికేటట్టు లేరు. నిన్నే వేసుకుంటా. నువ్వు కానీ మా వాళ్ళను మీ వాళ్ళను ఒప్పి ఆడచ్చి కూర్చుంటా తాళి కడతా. అరే రా, ఖచ్చితంగా ఒప్పిత్తరా టిల్లు. నీకోసం నేను ఏదైనా చేస్తా. ఇయ్యాలనే మా వాళ్ళకి చెప్పి, ఇయ్యాలనే మా వాళ్ళకి ఒప్పించి రేపే మీ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడమంట. అదే పనులు ఉండిపో. ఓకే టిల్లు, ఐ లవ్ యూ. నువ్వు నాకు మాత్రమే సొంతం. నాకు మాత్రమే నువ్వు మొగునివి. బరాబరే పో. అరే, అంతగానో నిన్ను చూసి ఏం మెచ్చిందో ఎట్లా నచ్చిందో అనుకున్నా. ఈయనక చూస్తే బాగానే సాటభారతం ఉంది కదా. ఏమో తీరవారి, అది ఇలా దుంకి సత్తాన బట్టే నాకు పిత్తులు పడబట్టే. ఇక నాకు ఇంతకంటే మంచి అమ్మాయి అంటే దొరుకుతారు కావచ్చు నా మోకానికి, గాని ఆస్తున్న అమ్మాయి దొరకరు కదరా. ఇక ఒప్పి అని మరి. మీ ఇంటికి వచ్చిందనుకో, సపోజ్కు అత్తే మీ అమ్మకి చెప్పిందనుకో, చెప్తే ఇక మీ అమ్మ మొత్తం చేతుల శూలం పట్టుకొని గింత పని చేత్తవారా టిల్లు గాని నీ మీదికి శూలం పట్టుకొని ఉరికొచ్చిందనుకో, అత్తే అంత బంటిగాడే చేసిండని నా ఇంటికి నువ్వు ఉరికొచ్చినావు అనుకో, అనుకో నిన్ను శూలానికే నూకుతా. ఈ బొందరా బొందా, ఒక్కడేసారి నాకు పిత్తులు పడేటట్టు చేసినావు మేంటలోడా. అయ్యో పోదాం, భలే పట్టుకొచ్చినావు. ఓ పిల్లలు, ఎటు వేర్రిటు? తాప తాప అంటే ఇటు పడేంది? కాకిని కొన్నరా? కాననుకోయినట్టున్నారు పిల్లలు. వాళ్ళకు అత్తి పిత్తి మాటలేనాయే, మాటలు చక్కగా రాబాయే. ఓహో, అయితవా అయితే
ఏం చేస్తారు అమ్మ గిట్లా మా అమ్మ తూతుంది, మా మమ్మీ బద్దుంది. తూతుంది బద్దుందా అచ్చో అంటే ఏంటిది పాడైంది ఏమవుతాయి ఇలా భాష ఏ చోటు నాతో పేరు తోతు కాదు. మరేంటిది నా పేరు లావెట్. లావేతా ఆదు లావెట్. లావేచా ఏదో ఒక పేరు తీయి. పిల్లలు గమ్మతి మాట్లాడతారు నీ పేరేం పేరు చిట్టమ్మ? నా పేరు తీత్రా. ఏంది తీత్తున్నానా? ఏం తీస్తావు? ఈ పేరు బయటకు తీయడానికి ఏమో తీత్తున్నా అంటాను. కాదు, నా పేరు తీతనా. తీత్రా తీత్రా. ఏం తీసినావు? ఏం కథ? లావెత్తు ఏంది? తీసేదేంది? ఊర్ని అవ్వా ఇక మీ నానమ్మున్న అది ఆ పిల్లలు దుకాణాలకు పోదామనంటే ఇక తీసుకుపోయినా చెరో చాక్లెట్ కొన్నారు, లాలిపాపులు తిన్నారు, అత్తారు. ఇలా పేర్లేం పేరు? ఆయన పేరు లావేషు, ఈమె పేరు శ్రీష్ణ. ఓహో శ్రీష్ణనా? ఈ తీతునా తీతునా అంటాంది. ఆయన లావేతు లావేతు అని ఆయన అంటాండు. అలా అన్ని అతిపిత్తి మాటలు, ఇంకా మాటలు ఏడొస్తున్నాయి. నీ పేరు బాకా? ఆ బ్లాకీ బ్లాకీ ఈయన పేరు. అరే కాకి నువ్వు వర్రాక్రా. ఆ బాకీ బాకీ ఓన్లీ బ్లాకీ పూర్ బ్లాకీ. ఓ నరసావా ఏం కూర వండినవయ్యల్లా కూరనా? బెండకాయ, టమాటా, ఆలుగడ్డ. ఆదివారం కదరవ్వ బొక్కలేదా ఒక్కరే లేదు లేదు, బొక్కకు పైసలు కావద్దా? పాచలు ఉన్నాయి నాని, పాచలున్నాయి. ఏడున్నాయి బిడ్డ? చెట్లకు పైసలుంటాయా నాని? ఏందట? చెట్లకున్నాయట పైసలు. ఈ అవ్వ ఇలా భాష నాకైతే ఒక్క ముక్క అర్థం అయితలేదు నరసవా. భాషగా అంతే ఉంటది. పారు నాని పోదాం. పోయేస్తారు ఏమున్న బాగు మోకాన పోతారు రోజు ఏం చేస్తారు తాత 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 నీ మనసెంత మంచిదో తాత. నువ్వు ఒక వందితివంటే మేము తెల్లగల్లు తాగుతాం తాత. నేను వందిస్తే మొన్న నన్ను పరిసాను చేసిర్రు ఇట్లా ఎత్తేంది 90 అయితే మింగినవు కదా. ఏ మనవడా నా దగ్గర పైసలు ఏడున్నాయి బిడ్డ గాని నానమ్మ లేచిందా? తిన్నదా? నానమ్మ దగ్గరికే పోతుంది ఇప్పుడు. ఓ నానమ్మ తిన్నది ఏడబోయి ముచ్చట పెడతాందో ఎటు పోయిందో అంతేనా? సరే అత్తాకోడలు ఇద్దరే కూర్చున్నారు అన్న. ఏం చేసుడు ఇక సాతనగాక నేను ఇంట్లోకే వెళ్తలేను. ఇప్పుడే వెళ్ళిన ఆయిడ కూసున్నా ఆయిడ కూసుంటానన్నా ఎవరన్నా కనబడతారని. ఇంటికి వస్తేమో మీ అవ్వతోటి ఎవడొర్రాలనే. బిడ్డ అని అత్త తుత్తలు పాడగాను, తుత్తలు అవే పోతాయి పొర్రి. ఏమైందట్నే? కుక్కలు కడతాయని అంటాంది. కోడళ్ళు మొత్తం బయటకే వెళ్తలేరు. పని చేస్తారా లేదే ఇంత బీడిలో గిడిలో? బీడీలు ఎత్తారు. ఇక ఇళ్ళతో చదివే వరకే అల్ల అవుతాంది. ఇంట్లో పని అయ్యే వరకే టైం ఉంటలేదంటే ఇక బీడీలకు వచ్చిందా? అంతేనా? మరిగా అవ్వేం చేస్తాంది? ఏమో ఏం చేస్తాందో. ఈ పిల్లగాలు మనసు వాటనియడవ్వా, ఇంటికాడ తోలేసత్తావు. పిల్లగా బాగానే నొత్తాందా? అగ చూడు గమ్మతి మాట్లాడతారు అల్లు. దాదా పిల్లలు చెడుగు పిల్లలే ఉన్నారేమే. ఉంటారు పిల్లలు అనాక మన బంటయ్యకి ఎత్తే గట్ల ఊడితే మనకు సంబరం. చెయ్యాలనే చెయ్యాలే. సంబంధాలు చూడుర్రి చూస్తానం. హరి 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 అయ్యో హరి 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 హరి. ఏం పుట్టిందే పండి అడి అడి అంటావు. కుక్క నువ్వు అన్న కాడికి వచ్చిందా ఏంది? అబ్బో ఇలా పిల్లలు ఒక్కడిసారి భూ అనే వరకు నేను కుక్క వచ్చింది కావచ్చు కానీ నిద్రల్నే అడి 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 అని అంటానా? భలే వచ్చింది పో. కుక్కడి దగ్గరికి వస్తుందా పిల్లలు? పిల్లలు ఏదనేది తెలుస్తలేదా నీకు? ఏమో తీయే పిల్లల పిడుగులా మీరు పరిశాన్ చేస్తారు. ఇప్పుడే గిట్లు ఒరిగినా అబ్బా అబ్బా పడ్డవాన ఇత్తలేరు, తింట తినని ఇత్తలేరు ఈ పిల్లలు. పిల్లలున్న కాడ గట్నే ఉంటది తీయ అవ్వా. బాబడ్డా ఇక నాకు రాత్రి ఇదే అడుగు జరుగు ఉడుతుంది. గుడ్డన తిప్పి పారేసుకుంటా. లావులెత్త దుద్దు తీసి వేసుకుంటా ఇక. నానా తనద్దు ఇంట్లో కొర్రి.
కాంచని లొల్లి చల్లగుండా. ఇక దోస్తులు చూసిర్రా ఈ రోజటి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.